అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. ఈ రోజు శుభవార్త వినగానే ఎగిరి కంటే ఖాయము. ఈ రోజు మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. ప్రియమైన వారితోటి ఈ రోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పనలు కూడా చేస్తారు. ముఖ్యమైనటువంటి పనులను ఈ రోజు రావటం వలన మీరు ఈ రోజు బయట వెళ్ళలేకపోయే స్థితులు అయితే వస్తాయి. దీని వలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వివాహితులకు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయం టీవీ చూడడం జరుగుతుంది. ఫోన్లో కాలక్షేపం ఎక్కువగా చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం అందిస్తారు. ఈ రోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయంను కేటాయిస్తారు. ఏ పని చేయలేకపోవడం అంటే ఇది మంచి సమయం కాదు. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. అన్ని పనుల మీద కూడా మీరు శ్రద్ధ పెట్టి మీ పనులను పూర్తి చేసుకోవాలి. మద్యపానము, మాంసాహారాన్ని ఈ రోజు నియంత్రించాల్సి ఉంటుంది. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసము చేసే ధోరణులను కలిగిన వ్యక్తులను దూరంగా ఉంచాలి. బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందము ఈ రోజు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇంకా ధనం తాజాగా ప్రవహించగలదు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గుర్తుపెట్టండి. ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరగబోతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకూడదు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడకండి. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా కాలం తర్వాత జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఈ రోజు మంచి సమయం అయితే దొరకబోతుంది. మీరు పిల్లలతోటి సమయం గడపడం వల్ల ఈ రోజు మీకు సంతోషం కలుగుతుంది. ఈ రోజు నిజాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ రోజు గంగాచలాన్ని నిల్వ చేసి దాన్ని రావి వృక్షం యొక్క మూల సమీపంలో పూడ్చండి. ఇలా చేయటం వల్ల కుటుంబంలో శాంతి మరియు ఆనందం అనేది రావడం జరుగుతుంది. మీరు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటారు. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారము అందితే ఆలస్యంగానైనా సరే కోలుకుంటారు. మరలా మీ శక్తి మీకు లభిస్తుంది. ఈ రోజు వివాహమైన వారి యొక్క అత్తమామయ్యల తరపు వారి నుండి ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందబోతున్నారు. కొంతమంది మీకు కోపం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకోకండి. ఈ రోజు గుడ్డి ప్రేమను మీరు సాధించబోతున్నారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు పనులు నెరవేరడంతో ఈ రోజంతా మీకు నవ్వులను మునిపించే రోజుగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోవడం ఖాయము. ఈ రోజు మీకు ఆహ్లాదకరంగానే ఉంటుంది. మీరు మీ మిత్రులతోటి కలిసి సినిమాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఈ రోజు మీరు పక్షులకు మీరు ఈరోజు గింజలను తినిపించటం వల్ల మీకు చాలా మంచిగా ఉంటుంది. అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో పెట్టుకోండి. మీ పాతకాలపు ఆలోచన పురోగతిని ఆటంకపరుస్తుంది. అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్లడానికి అవరోధాలు కలిగిస్తుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ తండ్రి గారి కఠినత్వము మీకు కోపం తెప్పించవచ్చు. మీ పరిస్థితులను చక్కపరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ఇంట్లో ఈ పరిస్థితుల మీద మీరు మౌనం వహించడం శ్రమదాయకము. ఈ రోజు మీ గ్రూప్ లో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మిప్పి పడే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండండి. రాత్రి మీరు భోజనం చేసే సమయంలో మీరు సరదాగా భార్యాభర్తలు సంభాషించుకుంటారు. ఈ రోజు సరైన ఆహారం, సరైన నిద్ర మీకు చాలా అవసరం అవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం రావడం జరుగుతుంది. మీ యొక్క అలవాట్లను గురించి మీరు ఈ రోజు ఆలోచించుకుంటారు. ఈ రోజు మీకు పాటలు వినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మొక్కలు పెంచడం, నృత్యము లాంటివి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించడం కారణంగా ఆటంకాలు, ఘర్షణలు తొలగించబడతాయి. కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఆసక్తి చూపుతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. పాత పరిచయస్తులను మీరు ఈ రోజు జరుగుతాయి.
పాత పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా యత్నాలను కొనసాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలించబోతుంది. ముఖ్యమైన పనులు వేగవంతంగా సాగుతాయి. ధనలాభం ఉంది. చెల్లింపులు జరుపుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పత్రాలు సంతకం చేసే ముందు జాగ్రత్త వహించాలి. ఈ రోజు ఆకస్మికంగా ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త. సామరస్యంగా మెలగండి. పిల్లలకు శుభం జరుగుతుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో కింద మరి అవస్థలు అయితే తప్పవు. శ్లేష లావాదేవీలతో సతమతమవుతారు. సమధికంగా ఉంటుంది. విశ్రాంతి లోపం ఉంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త వహించాలి. ప్రతికూలతలను అధిగమించాలి. పనులు వేగవంతం అవుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోకూడదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మరియు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయోజనకరంగా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా కొనసాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు. ఈ రోజు అవసరాలు తీరుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త వహించాలి. మీ సిఫార్సుతో ఒకరికి మేలు కలగబోతుంది. పాదాలు మరి ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో కలిగి వస్తారు. ఆటుపోట్లకు దిటుగా స్పందిస్తారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఎవరి మీద అప్పగించకూడదు. లక్కీ సంఖ్య 26. లక్కీ కలర్ అయితే మరి లేత గోధుమ రంగు. పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రము ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పూజలు సమర్పించాలి. మరియు వినాయకునికి కూడా పూజలు సమర్పించాలి. మరి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.